సో డార్లింగ్స్ మన 'పెద్ది' మూవీ వచ్చేసి ఏంటంటే పోస్ట్‌పోన్ అయిందా? కాలేదా? అండ్ లేకపోతే ప్రీపోన్ చేశారా? లేదా? అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ 'పెద్ది' అప్డేట్స్ ఏమైనా ఉంటే దాని గురించి అయితే కూడా మాట్లాడుకుందాం అన్నమాట. సో మన ఛానల్‌కి ఏమన్నా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆల్ అయితే పెట్టుకోండి అన్నమాట. ఫర్దర్‌గా మనం అప్లోడ్ చేసే వీడియోస్ గానీ, అప్డేట్స్ గానీ మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి అయితే ఉంటది. సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని 'చరణ్ ఫ్యాన్స్' ఎంతమంది ఉన్నారు? అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆన్ అయితే పెట్టుకోండి. అండ్ ఎలాంటి లేట్ చేయకుండా ఇక అప్డేట్స్ ఏందో మాట్లాడుకుందాం. సో మనకి 'పెద్ది' మూవీ అనేది ఎంటైర్ షూట్ ఏదైతే మనకి టాకీ పోర్షన్ సంథింగ్ కైండ్ ఆఫ్ ఏదైతే ఉందో అన్నొచ్చేసి ఈ రోజుతోనే అయిపోయినాయన్నమాట. అండ్ మోరోవర్ ఐటెమ్ సాంగ్ మన 'శృతి హాసన్' అండ్ 'రామ్ చరణ్' అన్నది ఏదైతే ఐటెమ్ సాంగ్ అయితే ఉందో అది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది భయ్య. సో మనకి ఆల్మోస్ట్ ఇక మొత్తం ఆల్మోస్ట్ కాదు మొత్తం ఎంటైర్ షూట్ మొత్తం ఈ రోజుతోనైతే అయిపోయింది. సో ఈ మూవీలో మనకి 'రామ్ చరణ్' అన్న వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ 3 డిఫరెంట్ రోల్స్ అంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేస్తారని చెప్పుకోవచ్చనమాట. లైక్ ఒకటి ఏంటంటే మనకి ఆల్రెడీ మన 'చిన్నన్న' బ్యాట్ పట్టుకొని ఉన్న అంటే మనకి మీకు తెలిసిందే మనకు గ్లింప్స్ అయితే వచ్చిందన్నమాట. సో లాస్ట్ ఇయర్ 'చిన్నన్న' బర్త్‌డేకి మనకి 'పెద్ది' ఫస్ట్ షాట్ అని మనకు ఒక బ్యాట్‌తోని సంబంధించిన ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. మన 'చిన్నన్న' ముందుకు ఒక 2 స్టెప్స్ ముందలకొచ్చి కొట్టే ఇది అన్నమాట. సో అదొక ట్రాన్స్‌ఫర్మేషన్. ఇంకొకటేంటంటే రీసెంట్‌గా మన 'రామ్ చరణ్' అన్న బర్త్‌డేకి మొన్న రిలీజ్ అయిన 'పెద్ది పెహల్వాన్' అనే ట్రాన్స్‌ఫర్మేషన్. ఈ 2 కాకుండా ఇంకో ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే ఉందన్నమాట మూవీలో. అదే మూవీకి కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు భయ్య. అంటే ఎంటైర్ మూవీ చేంజ్ అయ్యేది దాంతోనేనంట. సో నేను చెప్పాను కదా రిలీజ్ డేట్ గురించి. అండ్ మనకేంటంటే మూవీ టీమ్ వాళ్ళు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 25థ్ డేట్ అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఫ్యాన్స్ అందరూ ఏంటంటే ట్రెండ్ చేశారన్నమాట సోషల్ మీడియా మొత్తం. లైక్ వి వాంట్ పెద్ది జూన్ 4థ్ ఇట్లా హ్యాష్‌ట్యాగ్ ఒకటి క్రియేట్ చేసుకొని ట్రెండ్ చేయడం వల్ల మూవీ టీమ్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి సో కొంచెం అంటే తీసుకున్నారన్నమాట. కొంచెం ఫార్వర్డ్‌గా తీసుకొని అండ్ బయ్యర్స్ కూడా ఏమన్నారంటే ఆ డేట్‌కి వస్తే గుడ్ రెవెన్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బయ్యర్స్ దగ్గర నుంచి కూడా కాల్ అయితే వచ్చిందన్నమాట వాళ్ళకి. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి మూవీ టీమ్ వచ్చేసి సో జూన్ 4కే రావాలని ఫిక్స్ అయిపోయారు భయ్య. జూన్ 4కే రావాలని ఫిక్స్ అయిపోయారు. అండ్ మనకి కన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పాను. మోస్ట్‌లీ ప్రీపోన్ చేసుకుంటే బెటర్ అని చెప్పాననమాట. ఎందుకంటే మంచి డే 1 నంబర్స్ రావచ్చు అండ్ గుడ్ రెవెన్యూ క్రియేట్ చేసుకుంటది మూవీకి. అంటే మంచి హైప్ ఉన్న మూవీ కదా! గుడ్ రెవెన్యూ క్రియేట్ చేస్తది. డే 1 కూడా మంచి నంబర్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ డేట్‌కొస్తే. సో నన్నడిగితే మాత్రం జూన్ 3కి మనకు ప్రీమియర్స్ పడతాయి. అండ్ జూన్ 4థ్‌కి వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయితే ఉంటది. మంచిగా అన్నమాట. సో ఇంకా మనకి రిలేటెడ్ అఫీషియల్ పోస్టర్ వచ్చేసి మీకు ఏంటంటే మోస్ట్‌లీ రేపు వచ్చేయచ్చనమాట. లైక్ ఏంటంటే మనకి నేను చెప్పాను కదా! థర్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అని. ఆ థర్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తోని మనకి అంటే రిలీజ్ డేటు అనౌన్స్‌మెంట్ అయితే వస్తదన్నమాట. మీరింకా కావాలంటే వెయిట్ చేసి చూడండి. సో మన ఛానల్‌కి ఇంతవరకు చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని 'చిన్నన్న ఫ్యాన్స్' ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేసుకోండి భయ్య.